హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒక మాస్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ మాస్టర్ ఎట్లా అంటే ఒక డాన్సర్ కావాలి, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కావాలి, ఒక యాక్టర్ కావాలని ఒక ఎయిమ్ పెట్టుకొని హైదరాబాద్కి అయితే వచ్చారన్నమాట. అలాంటి మంచి కొరియోగ్రాఫర్ని అసలు ఇప్పుడు ఆయన ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు, అతను ఏ సినిమాలు చేస్తున్నాడు, అతను ఎంత పెద్దగా కొరియోగ్రఫీ ఎన్నెన్ని సినిమాలు చేశాడు, అసలు అతను ప్రజెంట్ ఏం చేస్తున్నాడు అనేది మీ ముందుకు చూపెట్టడానికే నా ఆట విత్ బషీర్ మాస్టర్ అనే ప్రోగ్రామ్ని మీ ముందుకు తెచ్చాం. మాస్టర్ సెకండ్ ఫ్లోర్లో ఉంటారంట, వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే మాస్టర్ ఇంటికి అయితే వచ్చేసాం. మాస్టర్ని చూపించే ముందు అసలు మాస్టర్ ఎవరు, ఆయన ఎన్ని సినిమాలకు వర్క్ చేశాడు, అసలు ఆయన ఎలా ఉండనేది మీకు తెలియాలి కదా. మాస్టర్ చూడండి, ఆయన ఫస్ట్ ఆటలో చేసిన తర్వాత నరసాపురం అనే సినిమాకి కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే మాస్టర్ గారికి వచ్చిన అవార్డ్స్ చూడండి, చాలా చాలా ఆయన ఎంత కష్టపడితే ఇక్కడ నుంచి చూడండి అవార్డ్స్, ఆయనకు వచ్చిన మాస్టర్ గారికి వచ్చిన అవార్డ్స్ అనమాట ఇవన్నీ. చూసారా ఫ్రెండ్స్, ఎందుకంటే ఏ కళాకారుడైనా ఎంత పెద్ద కళాకారుడైనా ఒక కష్టాన్ని బయటికి తీసుకురావాలంటే అన్ని ఇలాంటి ద్వారానే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ ముందు ఆ మాస్టర్ ఎవరో, ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో మీ ముందు రివీల్ చేస్తున్నా. నా ఆట విత్ బషీర్ మాస్టర్. ఈ ఫస్ట్ ఎపిసోడ్లో మన ముందుకి అసలు మాస్టర్ ఎవరా అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. మాస్టర్ గారు వెల్కమ్. హాయ్ బషీర్. హాయ్ హాయ్. యాక్చువల్గా మాస్టర్ గారికి మన నక్షత్ర మీడియా నుంచి ఒక చిన్న గిఫ్ట్ అనమాట. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. మాస్టర్ గారి పేరు వచ్చి చార్లీ మాస్టర్ అనమాట. ఓకే, సపోర్టింగ్ జడ్జి రజనీ గారు. నేనైతే నిజంగా చెప్తున్నాను, మనసులో ఆడుతూనే ఉన్నాను నీతో. నువ్వు పల్టీ వేసావు కదా, ఫెంటాస్టిక్. తర్వాత నీ మూమెంట్ ఒకటి చేసావు, బ్యూటిఫుల్. ఫ్రెండ్స్, మాస్టర్ గారు ఆయన చేసిన సినిమాలు కానీ ఆయన జర్నీ మొత్తం ఇప్పుడు మీ ముందుకి తెలియజేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్, మా నక్షత్ర మీడియాకి మీరు అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైదరాబాద్లో చాలా బిజీ షెడ్యూల్ అనమాట. అలాంటి బిజీ షెడ్యూల్లో కూడా మేము అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ గారు, ప్రజెంట్ ఇప్పుడు మీరు ఆటలో ఎన్ని ఎపిసోడ్లు చేశారు, అలాగే ఆటలో మీ జర్నీ ఎలా అనిపించింది? ఆటలో స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఓంకార్ అన్న. ఓకే, ఈరోజు కొరియోగ్రాఫర్గా మేము అందరం గుర్తుపడుతున్నారు మమ్మల్ని అంటే, ఒక స్టేజ్ ఒక లెవెల్కి వచ్చామంటే బికాస్ ఆఫ్ ఓంకార్ అన్న. ఆట 1, 2, 3 3 సీజన్లు చేశాను నేను. అప్పుడు స్టార్టింగ్లో చాలా స్ట్రగ్లింగ్లో మేము ఏదో చిన్న చిన్న ఈవెంట్లు చేసుకునే వాళ్ళని, మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మమ్మల్ని నిలబెట్టిన వాళ్ళైతే మెయిన్గా ఓంకార్ అన్న, అశ్విన్ అన్న చాలా సపోర్ట్ చేశారు ఆ రోజుల్లో. అసలు మేము ఎవరికి తెలియదు అసలుకి, మేము ఏదో చిన్న చిన్న డ్యాన్స్ ప్రోగ్రాంలు అవి చేసుకునే వాళ్ళం, కాంపిటీషన్లు చేసుకునే వాళ్ళం. మమ్మల్ని అయితే తీసుకొచ్చి నిలబెట్టింది అయితే ఓంకార్ అన్న, దానికైతే హ్యాట్స్ ఆఫ్. చూసారా ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక ఆటలో చేయాలంటే కూడా ఎంత స్కిల్ ఉండాలంటే, ఆట అనే ప్రోగ్రాంలో చాలా టఫ్ ఉండేది. ఆ టఫ్లో కూడా మాస్టర్ ఎంత మంచి పేరు తెచ్చుకొని ఒక 3 సీజన్ల మాస్టర్ మీరు చేశారు? 3 సీజన్స్ చేశారంటే నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్, చాలా గ్రేట్ కదా మాస్టర్. మీకు ఆటలో మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన ఒక పర్ఫార్మెన్స్ మా ఆడియన్స్కి. నాకు అంటే నేను అన్ని సీజన్స్లో చాలా తక్కువ టైం ఉన్నాను. ఓకే, అంటే నా స్టైల్ ఆఫ్ కొరియోగ్రఫీ ఎలా ఉండేదంటే, నేను ఎక్స్పెరిమెంట్లు చేసేవాడిని. అవును, ఓకే. లేటర్గా నాకు ఓంకార్ అన్న కూడా అది కూడా చెప్పారు, అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తే జనాలు ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు చేస్తావని. ఓకే, అలా గుర్తున్నది అయితే నేను వీరప్పన్ ఒక గెటప్ వేసాను. ఓ సూపర్. దాంట్లో ఏంటంటే నేను వీరప్పను స్మగ్లింగ్ దొంగను అనమాట. అయితే ఆపోజిట్లో అది పెయిర్ చేసింది. గ్రేట్. సో దానికి సాంగ్ వచ్చేసి నరుడా ఓ నరుడా ఏమి కోరిక అని, సూపర్ సార్. ఇంద్రలోకం నుంచి ఒక ఆమె దిగి నా దగ్గరకు వస్తే నేనేం కోరుకున్నా, ఒక వీరప్పనికి ఏం కోరికలు ఉంటాయి ఓకే అనే కాన్సెప్ట్ మీద చేశాను. ఎండ్ ఆఫ్ ది సాంగ్ ఏంటంటే తన యాక్చువల్ పోలీస్ ఆఫీసర్ వచ్చి దొంగను వీరప్పని పట్టుకోవడానికి చేసిన ఒక ఇది అనమాట. సో ఆ విధంగా ఆ కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది. మాస్టర్, ఇక ఇంకోటి ఏంటంటే, అసలు మీరు డాన్సర్గా అసలు కావాలని మీరు అనుకున్నారా, ఆటోమేటిక్గా అయ్యారా, లేదా మీ మమ్మీ డాడీ వాళ్ళకి ఇష్టమా?
నాకు చిన్నప్పటి నుంచే డాన్స్ అంటే బాగా ఇష్టం ఉండేది. యాక్చువల్ మా నాన్నగారు వచ్చేసి తను సోషల్ వర్కర్ అనమాట. అంటే సోషల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని పాట రూపంలో తన రైటరు, డ్రామాస్ ప్లే చేసేవాళ్ళు అండ్ డాన్స్ కొరియోగ్రఫీ చేసి ఇవన్నీ చేసేవాళ్ళు. సో ఇది ఒక టీం ఉండేది. నేను అప్పుడు చదువుకునేవాడిని, వాళ్ళతో వెంబడి వెళ్తూ బాగా నాకు ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. సో డాడ్ ఆయనకి ఏంటంటే సోషల్ ఇష్యూస్ మీద మనం పోరాడాలి అనే దాని మీద పాటలు రాసి ఇలాంటి చేస్తూ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. దాని తర్వాత నేను స్టడీస్ స్కూల్లో నేను హాస్టల్ చదువుకున్నాను అనమాట, వార్డెన్ డీడ్ అని క్రిస్టియన్ హాస్టల్. సో అక్కడ కూడా నేను ఏదైనా ఈవెంట్లు వచ్చితే ఫస్ట్ నా పేరు వస్తుంది అనమాట. ఫస్ట్ నా దగ్గరకు వచ్చి తర్వాత మిగతా అందరిని సెలెక్ట్ చేసేవాళ్ళం. మేము నా ఫ్రెండ్స్ని అందరూ సెలెక్ట్ చేసుకొని నేను డాన్స్ నేర్పించేవాడిని. సో అక్కడ నుంచి చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఉండేది నాకు. ఓకే, మీకు హైదరాబాద్ అసలు ఎందుకు రావాలనిపించింది? యాక్చువల్లీ బేసిక్గా నేను హైదరాబాద్ అండి. హైదరాబాదేనా మీది? మీ ప్రాపర్ ఇక్కడ సికింద్రాబాద్లో ఉండేవాళ్ళు. ఓకే, అంటే మీకు సికింద్రాబాద్లో ఉంటూ ఈ పర్ఫార్మెన్స్ చేసుకుంటూ అసలు రియాలిటీ షో అనే దానిలోకి మీరు అడిగి ఎలా పెట్టారు? సికింద్రాబాద్లో ఉన్న మా డాడ్ ఏంబట్టి నేను తిరిగేవాడిని కదా. అప్పుడు తిరుగుతున్నప్పుడు మనకు మాధవన్న అని ఒక చాలా గొప్ప మనిషి నా జీవితం టర్న్ అయిందంటే మాధవ్ గారు వల్లనే. ఓకే, ఎందుకంటే ఆయన ఆ రోజు కనుక నన్ను తిప్పకపోయింటే ఈరోజు నేను ఉండే. మాధవ్ గారు మా నక్షత్ర స్టూడియో నుంచి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అయితే మీరు ఇప్పుడు ఈ షోలో వచ్చిన తర్వాత మామూలుగా మీరు హైదరాబాద్లో ఒక ఆట చేసిన తర్వాత ఇంకా ఎన్ని షోలు చేశారు? అంటే పేర్లు, నేమ్స్, ఎన్నెన్ని ఛానల్లో చేశారు? నేను డాన్స్ రాజు డాన్స్ చేసా, డాన్స్ ఇండియా డాన్స్ చేసా, సూపర్ ఛాలెంజ్ చేశాను, ఛాలెంజ్ 3 చేశాను. దాని తర్వాత డీలో 7 సీజన్స్ చేశాను, డాన్సర్గా, అసిస్టెంట్గా, కొరియోగ్రాఫర్గా. చూడండి ఫ్రెండ్స్, ఇంత అంటే మాస్టర్ ఇంత వెల్ సెటిల్లో ఉన్నారు కాబట్టికే ఆయన ఎంత కష్టపడితే ఇలా ఉంటుంటారు. కానీ మాస్టర్ ఇప్పుడు డాన్సర్కి మాస్టర్కి అంటే మీరు ఫస్ట్ డాన్సర్గా ఉన్న జర్నీ చూసారు, మాస్టర్గా ఉన్న జర్నీ చూసారు. మీరు డాన్సర్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నది మీ సిచ్యువేషన్? డాన్సర్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకు చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంటుంది. చాలా అంటే మనం ఎవరికి తెలియదు, టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికితే చాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా ప్రయత్నాలు చేసేవాళ్ళం. అప్పుడు ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ సర్కిల్లో మాకు మధ్యలో పోటీ ఉండేది. బట్ మేమందరం కలిసి మళ్ళీ ఇంకో ఆడిషన్ పోయేటోళ్ళం. అక్కడికి సెలెక్ట్ అవుతామో లేదో, సెలెక్ట్ అయిన తర్వాత ఒకరిని హెల్ప్ చేసుకోవాలి. అంతెందుకు ఆటలో నేను, ఆనంద్, సురేష్ మేమందరం ఒక దగ్గరే ఉండేటోళ్ళం. టీమ్ మెంబర్స్. యాక్చువల్గా నేను సికింద్రాబాద్లో ఉన్నా, బట్ శ్రీనగర్ కాలనీలో వచ్చి సురేష్ వాళ్ళ దగ్గరే వాళ్ళ ఇంట్లోనే తినుకుంటూ అక్కడే ఉండేవాళ్ళు. సురేష్ వర్మ. సో ఆ చుట్టుముట్టులో తిరుగుకుంటూ క్రికెట్ ఆడుకుంటూ ఏదైనా ఈవెంట్ వస్తే అందరం కలిసి చేసుకుంటూ ఇట్లా జరుగుతుండేది. ఆ టైంలో ఆడిషన్ వచ్చింది. వస్తే అందరం వెళ్ళి ఆడిషన్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత మాకు ఇలా ప్రిపేర్ అవ్వాలి, రేపు పొద్దున 7 o'clock ఇక్కడ ఉండాలి, ఎవరైతే 7కి ఉంటారో వాళ్ళకి స్టార్ వేస్తారు. సూపర్. ఆ స్టార్ రోజు 3 days జరిగింది అది. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7 వరకు మనం మన బిహేవియర్ మొత్తం చూస్తూ ఉంటాం అన్నమాట. అసలు ఇవన్నీ మాకు తెలియదు, మాకు ఓన్లీ డాన్స్ తెలుసు. ఓకే, బట్ ఒక సిన్సియర్గా ఉండాలి, ఒక టైమింగ్కి రావాలి, డిసిప్లైన్గా ఉండాలి, కొరియోగ్రఫీలో వెరైటీగా ఉండాలి, ఇవన్నీ. అప్పుడు మేము రాత్రి అంతా కొరియోగ్రఫీ చేసుకునే వాళ్ళం. ఈ రోజు వెళ్ళి ఆడిషన్ ఇచ్చి వస్తే మాకు ఒక 8 o'clock వదిలేసేవాళ్ళు. వదిలేసి అప్పుడు రేపు ఒక 3 to 4 సాంగ్స్ ఇచ్చి దీన్ని డిఫరెంట్గా కొరియోగ్రఫీ చేసుకొని రావాలనేటోళ్ళు. మేము రాత్రి 2 గంటల వరకు కూర్చొని నువ్వు కొరియోగ్రఫీ చేసిన తర్వాత నేను అంతా చూసుకొని మళ్ళీ నాకు ఆయన కొరియోగ్రఫీ చేయాలి, మళ్ళీ నేను ఆయనకి ఏదైనా హెల్ప్ చేయాలి. అట్లా నేను అందరం కలిసి రూమ్లో ఉండేవాళ్ళం. అంటే వీళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ఒక 5-6 కొరియోగ్రాఫర్స్ అందరు కలిసి ఒక దగ్గర ఉండేవాళ్ళు. వీళ్ళు అంటే ఎంత కష్టపడారు కాబట్టికే ఇంత పైకి వచ్చారు. మాస్టర్, ఇప్పుడు మీరు ఆటలో బయటకు వచ్చిన తర్వాత, అంటే ఆ సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అసలు ఏం చేశారు? మీకు ఏమైనా ఓంకార్ గారు హెల్ప్ చేశారా? అంటే ఫైనాన్షియల్ పరంగా కానీ, మీకు మూవీస్ పరంగా కానీ అదర్ ఏమైనా ఆపర్చునిటీ ఇప్పించారా? ఆట అయిపోయిన తర్వాత నేను ఆట 3 అప్పుడే జరుగుతున్నప్పుడు నేను చెన్నైలో ఒక డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాను, సూపర్ డాన్సర్. దాంట్లో విన్ అయ్యాను నేను. ఓ సూపర్. నేను శ్రీరమ్య, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చార్లీ మాస్టర్ని. మళ్ళీ పేరు చెప్పండి. శ్రీరమ్య నేను డ్యూయెట్స్ సూపర్ డాన్సర్ ఆఫ్ ఏపీ అని వచ్చింది, జెమినీలో. సూపర్. సో ఆ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడే అక్కడ చెన్నైలో కనుక్కున్నాను అనమాట. యాక్చువల్ చెన్నైలో మెంబర్షిప్ తీసుకోవాలని మూవీస్కి రావడానికి, డాన్సర్ అవ్వడానికి తీసుకోవడానికి ప్రయత్నం చేసి వెళ్ళాను. మన లారెన్స్ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ శివ మాస్టర్ ఆయనే నాకు ఇక్కడ డాన్సర్, ఇప్పుడు షూటింగ్ వచ్చేవాళ్ళు, కలిసేవాళ్ళు. సో అట్లా పరిచయము. ఆ పరిచయంతో నేను ఆ అన్నని మళ్ళీ నెంబర్ తీసుకొని అక్కడ వెళ్ళి కలిసి, అన్న ఎప్పుడు ఉంటుంది ఏంటి అంటే, సరే నేను చెప్తాను రా అని అన్నారు. తర్వాత మళ్ళీ నేను ఫాలోఅప్ చేస్తే చెప్పి అక్కడ ఆడిషన్స్ ఎప్పుడు ఏంటి అని చెప్తే నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు నాకు ఫస్ట్ మాధవ్ సార్ ఎట్లనో,
సెకండ్ నాకు శివ మాస్టర్. శివ మాస్టర్ లేకపోతే నేను మూవీస్లో రాను మళ్ళీ. శివ గారు అంటే ఫస్ట్ ఒక టీవీ మామూలు డాన్సర్ నుంచి ఒక రియాలిటీ షో డాన్సర్ చేసింది మాధవ్ గారు. తర్వాత అసలు డాన్సర్స్ చేసిందే మాధవ్ గారు. గారు. ఇప్పుడు అసలు టర్న్ పాయింట్ తిప్పింది శివ గారు. శివ గారు మా అది నక్షత్ర మీడియా నుంచి మళ్ళీ కూడా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సినిమా కార్డు తీసుకోవాలంటే చాలా అంటే టాలెంట్ ఎంత ఉన్నా ముఖ్యం కూడా హెల్పింగ్ కూడా ఉండాలి. మీ హెల్ప్ చేయబట్టికే ఇప్పుడు మా చార్లీ మాస్టర్ ఒక పెద్ద మాస్టర్ అయ్యారు. అంటే మాస్టర్ గారు ఏం చేశారంటే ఆట తర్వాత ఒక రియాలిటీ షోలో విన్ అయిన తర్వాత అతను చెన్నైకి వెళ్ళి డాన్సర్ కార్డు తీసుకున్నారు. అంతే కదా మాస్టర్? ఇప్పుడు మీరు డాన్సర్ కార్డు తీసుకొని ఎన్ని సినిమాలు చేశారు? అసలు డాన్సర్ కార్డు తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ హెల్పింగ్ ఎవరంటే ఓంకార్ అన్న. మళ్ళీ ఓంకార్ అన్న సూపర్. అదేంటంటే వెళ్ళాము, డాన్స్ ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ చేశారు. అయిపోయింది. లారెన్స్ శివ మాస్టర్ వచ్చేసి నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆడిషన్స్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఆడ ఫామ్ ఫిల్అప్ చేయించి ఇలా ఉంటుంది, ఇన్ని వెరైటీస్ ఇలా కంపోజ్ చేసుకో అని. నాకు ఇక్కడ చెన్నైలో ఇల్లు లేదుగా, సో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో సెపరేట్గా ఉండేది. దాంట్లో ఇచ్చి నాకు డే అంతా నేను ప్రాక్టీస్ ఇంకా స్వెట్ అయిపోతుండే. ఆ టైంలో శివ మాస్టర్, కళాధర్ మాస్టర్ వీళ్ళిద్దరు నాకు హెల్ప్ చేసేవాళ్ళం. ఇది చేసి నేను వెళ్ళి సెలెక్ట్ అయ్యాను, వచ్చేసా. వచ్చిన తర్వాత మళ్ళీ లారెన్స్ శివ మాస్టర్ కాల్ చేశారు. చేసి చార్లీ మరి ఏంటి డబ్బులు రెడీ అయినా అన్న. డబ్బులు కావాలి, వెతుకుతున్నా ఎక్కడ దొరకట్లేదు. 3 lakhs కట్టాలి. 3 lakhs. అప్పుడు మన పరిస్థితి ఏంటిది? చెన్నై కార్డు ఫ్రెండ్స్, చెన్నై కార్డులో శివ మాస్టర్, కళాధర్ మాస్టర్ గారు చేయబడికి మన చార్లీ మాస్టర్కి ఆడిషన్లో సెలెక్ట్ అయ్యారు. 3 lakhs కావాలి. ఎస్. అప్పుడు అదే హైలైట్ ఏంటంటే మన ఆట సందీప్ ఉన్నాడు కదా, విత్ బ్యాగ్తో వచ్చాడు అక్కడికి. నేను షాకు. అదే డబ్బులు సెలెక్ట్ అయితే కాన్ఫిడెన్స్ ఉంది. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు నేను, అమిత్, సందీప్. హైదరాబాద్ నుంచి ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ట్రై చేస్తున్నా, ఎక్కడ డబ్బులు దొరకట్లేదు. రేపు ఎల్లుండి అయితే డేట్ వస్తుంది, ఫైనల్ డేట్ ఇచ్చారు, నువ్వు ఇంకా డబ్బులు రెడీ, ఆ మాత్రం దానికి ఎందుకు వచ్చావు, ఎందుకు నీకు సపోర్ట్ చేశాను, ఇప్పుడు నీకు డబ్బులు లేనప్పుడు ఎందుకు ప్రయత్నం చేశాను, ఎందుకంటే నా సపోర్ట్ వేస్ట్ అయిపోయింది అన్న ఫీల్ అవుతున్నాడు. దానికి ఒక దిక్కు బాధపడుతున్నాను నేను. ఒక దిక్కు నేను ప్రయత్నాలు అందరినీ మేము చేసిన ఎవరెవరి దగ్గర సంగీతలు అప్పులు చేసేవాళ్ళం, ఆ సంగీత్ చేసే వాళ్ళ దగ్గర వెళ్ళి అడుక్కుంటున్నాం. ఎవరు అంటే ఇప్పుడు సడన్ గా మనల్ని ఏదో మనకు కొరియోగ్రాఫ్ చేశారు కదా 3 lakhs ఎవరు ఇయ్యరు. అట్లాంటి టైంలో ఇంకా ఎవరు వాళ్ళు వీళ్ళు అందరినీ ప్రయత్నం చేసినాం, ఇట్లా కాదని చెప్పి డైరెక్ట్ ఓంకార్ అన్న దగ్గరికి పోయినాం. ఓంకార్ అన్న దగ్గరికి పోయి నాకు ఎంబడి అమిత్ వచ్చాను, కొంచెం చెప్పురా మామను కూడా, ఎందుకంటే ఇద్దరం ట్రై చేశాం. వీడియో ప్రయత్నాలు డబ్బులు ట్రై చేసుకుంటున్నాడు. నా ప్రయత్నం ఏంటంటే నేను అక్కడ ఇంపార్టెన్స్ ఎంత అని ఓంకార్ అన్నకు తెలియాలి కదా. అవును, ఎస్ కరెక్ట్. చెన్నై కాడ నీకు నాకు తెలుసు, అన్నకు తెలుసో తెలియదు. అవును, దాని గురించి డబ్బులు అడుగుతున్నావు, ఊరికే అడుగుతున్నావు, లేదా ఆయనతో వర్క్ చేస్తున్నాం కాబట్టి అడుగుతున్నావు అనుకుంటారేమో అని తీసుకుపోయాను. అంటే మాస్టర్ అసలు మీరు చెన్నై కార్డు తీసుకోవడానికి ఎందుకు ట్రై చేస్తారు, లోకల్ యూనియన్ కార్డు ఎందుకు తీసుకోలేకపోయారు? యాక్చువల్లీ ఇక్కడ చాలా సంవత్సరాలు మేము ట్రై చేసి ఇంకా మేము ఆడిషన్కి వెళ్ళాము, సెలెక్ట్ అయ్యాము. అప్పుడు కూడా ఒక 50,000 కట్టమన్నారు. 50,000 కట్టడానికి రెడీ అయ్యాము. నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే మీ పేరు లేదు కదా అని అన్నారు. మీరు ఆడిషన్ ఇవ్వలేదు అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఇక్కడ తెలుగు యూనియన్ అంటే తెలుగు అంటే అప్పుడు ఏపీ ఉండే, ఏపీ యూనియన్. నేను షాక్, అదేంటన్నా వచ్చాం కదా ఇచ్చాం కదా అంటే మీ పేరు లేదు వెళ్ళిపోండి అంటే మా ప్లేస్లో తర్వాత లేటర్గా తెలిసిందంటే మా ప్లేస్లో వేరే వాళ్ళకి వాళ్ళ రిలేషన్స్ వరకు కార్డు ఇచ్చేసారు. చూడండి ఫ్రెండ్స్, దీనికి మొత్తం మీకు క్లారిఫై ఇస్తా. ఆట సందీప్, ఆట అమిత్, ఆట చార్లీ అంటే మామూలు ఫేమస్ కాదు, వీళ్ళంతా చాలా టఫ్ డాన్సర్స్ అనమాట. అంత మంచి టఫ్ డాన్సర్లకే ఆడిషన్కి పోతే ఏపీ యూనియన్ వాళ్ళు పేరు లేదని చెప్పారు. అంటే మన వాళ్ళే మనం గుర్తించినప్పుడు వీళ్ళని ఎవరు గుర్తించారు? ఒక చెన్నై వాళ్ళు గుర్తించారు. చెన్నై వాళ్ళు గుర్తించి కార్డు ఇచ్చారు. మాస్టర్ ఇప్పుడు అట్లా మీకు మనీ ఎలా అడ్జస్ట్ అయ్యాయి? వెళ్ళి ఓంకార్ దగ్గర కూర్చున్నాము. అన్న ఇది పరిస్థితి, ఏమన్నా చేసి ఎట్లా చేసి డబ్బులు ఇవ్వండి అన్న అంటే, అన్న కూడా అప్పుడే ఆట షోస్ రన్ అవుతుంది, ఈ రొటేషన్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. అవునులే, అంటే ఇమీడియట్ డబ్బులు పెట్టుకోవాలి కదా రెడీ షో రన్ చేయాలంటే. ఇమీడియట్గా మనకు 3 lakhs ఇచ్చేస్తే అన్నకు తక్కువ పడుతుంది. సో అన్న ఏం చేశాడు, మేము ఒక దగ్గర సంగీత్ చెప్పామన్నా, వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తామన్నారు అని చెప్పా. అంతే. లక్కీగా ఏంటంటే నేను నిజం చెప్పా. అక్కడ జనరల్ గా అట్లాంటి సిచ్యువేషన్ అబద్ధాలు చెప్తాం కదా, కానీ అక్కడ నిజం చెప్పినందుకు ఆయన టక్కన ఫోన్ చేశాడు. ఆయన వాళ్ళకి తెలుసు అంట. సూపర్. ఆ సిచ్యువేషన్ నా జీవితం మర్చిపోలేదు. అంటే బై ఛాన్స్ నిజంగా నేను అబద్ధం చెప్పి డబ్బులు రియల్ గా డబ్బులు అవసరం, అబద్ధం చెప్పుంటే మాత్రం ఎంత బ్యాడ్ అయ్యేది. టక్కన ఫోన్ చేసి వాళ్ళని అడిగాడు, ఇలా వచ్చారంటే అవునండి వచ్చారు, మేము కూడా ఇస్తామనుకున్నాము, కొంచెం అమౌంట్ తెలియదంటే ఓంకార్ అని ఏం చేశాడు,
ఇలా నేను కూడా ఇస్తానమ్మా వాళ్ళకి, నాకు కొంచెం షోస్ అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, ఇలా మీరు ఇవ్వండి మిమ్మల్ని మేము రిపే చేసేస్తా అని వర్జన్ చెప్పారు. చెప్పేసరికి అమ్మయ్య మేము అసలు కూల్ అయిపోయారు. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళు చెన్నైకి రేపు కట్టాలి నేను అమౌంట్. సూపర్. ఈరోజు నైట్ నేను ప్రయత్నం చేస్తున్నారు. రేపు కట్టాల్సిన అమౌంట్కి అయితే వీళ్ళు అక్కడ నుంచి కాల్ చేసి మేము స్టూడెంట్స్ వాళ్ళ 2-3 మూవీస్ తీశారు అప్పటికి ప్రొడ్యూసర్స్. సో వాళ్ళు ఫోన్ చేసి ఇలా మేము ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నాము, మా ఆర్డర్ రేపు కొంచెం బిజీగా ఉన్నాడు, ఎల్లుండి వచ్చి కడతాడు, ఏం ప్రాబ్లం లేదు కదా అన్నారు వాళ్ళు. వాళ్ళే కాల్ చేసి వాళ్ళు షాక్ అక్కడ. ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్తున్నారంటే వీడెంత తోపు అట్లా అది వర్కౌట్ అయింది. అయితే మళ్ళీ వీళ్ళు అక్కడ ఫోన్ చేసి చెప్పినందుకు ఆ రోజు అమౌంట్ 3 lakhs చేతులు పట్టుకొని బస్సులో నిద్రలేదు రాత్రి అంతా. ఎందుకంటే అయిపోతుంది కదా, ఎందుకంటే అంత చాలా కష్టపడి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక డాన్సర్గా ఎదగటం ముఖ్యం, ఎదిగిన తర్వాత ఒక కొరియోగ్రాఫర్ కావటం ఇంకా ముఖ్యం. ఆ ముఖ్యంలో కూడా ఒక కార్డు లేకపోతే వాల్యూ లేదనమాట. అలాంటి కార్డు కోసం ఆయన పడ్డ తపన, ఆయన ఎంత బాధలు పడ్డాడు ఆ కార్డు తీసుకోవడానికి చూడండి. ఎందుకంటే డాన్సర్ అనేవాడు ఎలా బాధపడతాడో అనేది చార్లీ మాస్టర్ గారి ద్వారా చూసుకున్నాం. తర్వాత మాస్టర్ కార్డు మీకు ఎమ్మటే పోగానే ఇచ్చేసారా? వెళ్ళి 3 లక్షలు అక్కడ పెట్టి రాసుకోండి అంటున్నాను. అంటే నా ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇవి చెప్తున్నంటే ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ మళ్ళీ రావాలి. అదృష్టం ఇచ్చి ముందు తీసుకొని డబ్బులు, ఎందుకంటే నాకు వణికిపోతుంది. 3 లక్షల చేతిలోంచి ఆ రోజుల్లో ఇంకా డేంజర్ అని చెప్పి వాళ్ళకి చెప్పకనే అక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటే అప్పటికి ఇంక తెలుగు అక్కడ వేరే కష్టాలు, చెన్నైకి వెళ్ళిన తర్వాత కష్టాలు వేరే ఉన్నాయి. లాంగ్వేజ్ ప్రాబ్లం ఎక్కువ. అక్కడ ఒక తెలుగు మేడం ఉంటే తనకి ఇచ్చేసి రాపిచ్చారు కార్డు. మొత్తానికి అయితే చెన్నై డాన్సర్ కార్డ్ అయితే తీసుకున్నాను. చెన్నై డాన్సర్ కార్డ్ తీసుకున్న తర్వాత అక్కడ చెన్నైలో మీ జర్నీ, సాంగ్స్ ఎన్ని చేశారు, ఎన్ని సినిమాలు చేశారు? యాక్చువల్గా చెన్నై వాళ్ళకైతే చెన్నై యూనియన్కి ఒక పెద్ద నమస్కారం. ఎందుకంటే మాలాంటి వాళ్ళని ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఓన్లీ టాలెంట్ చూసి మీరు ఎంకరేజ్ చేయడం అయితే గ్రేట్ థింగ్. దీనికి ఫస్ట్ శివ మాస్టర్కి హ్యాట్స్ ఆఫ్, తర్వాత చెన్నై యూనియన్కి హ్యాట్స్ ఆఫ్. అక్కడ నీ దగ్గర టాలెంట్ ఉందా, అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీకు లెంత్ అవుతుంది అనుకుంటే నో ప్రాబ్లం. ఇన్సిడెంట్ ఏంటంటే సీఎం దగ్గర నుంచి లెటర్ వచ్చింది ఒకటి. ఒక ఆయన రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చి సీఎం నుంచి వచ్చామండి, ఇలా ఆడిషన్ అవుతుంది కదా ఇవ్వండి అన్నారు. లెటర్ అక్కడ పెట్టండి, డాన్స్ చేయండి, మీరు బాగా చేస్తే ఇస్తామన్నారు. ఓ సూపర్. వాడు చేయలేదు, పంపించేశారు. మాకు షాక్, ఫీజులు అవుట్, అమ్మ జీవితం అంటే ఇట్టుంటుందా? అదే చూడండి ఫ్రెండ్స్, చెన్నై వరకు వచ్చేవారు కదా, ఎక్కడైనా అది అంతే ఉంది. కొన్ని చోట్ల ఏంటంటే కొంతమంది కావాలనే, ఇప్పుడు మీకు మీ టాలెంట్ చెన్నై వాళ్ళకి నచ్చింది కాబట్టి కార్డు ఇచ్చారు. దాని తర్వాత మీరు ఫస్ట్ సినిమా ఏం చేశారు మాస్టర్? ఫస్ట్ తమిళ్లోనే చేశాను, సైడ్ డాన్సర్. హీరో గాయత్రి అగరం మాస్టర్ అని ఒక కొత్త హీరో. గాయత్రి అగరం మాస్టర్, తన ఫస్ట్ సాంగ్ బెంగళూరులో. నేను కార్డు తీసుకొని ఇంకా నేను ఆ రోజు మళ్ళీ టికెట్ బుక్ చేసుకున్నాను. మనకు ఉండడానికి లేదు కదా షెల్టర్, బస్ బుక్ చేసుకొని నేను వెళ్ళిపోదాం అనుకునే లోపు అన్న వచ్చి, ఏంట్రా మొన్న నువ్వు కొత్తగా కార్డు తీసుకున్నావు కదా? అవునన్నా అంటే సాయంత్రం బెంగళూరు బయలుదేరాడు. ఫస్ట్ కార్డు తీసుకొని ఫస్ట్ సాంగ్ వెళ్ళి ఇమీడియట్ గా మళ్ళీ కోయంబేడ్ అనే బస్ స్టేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి టికెట్ క్యాన్సిల్ చేసి వచ్చి ఎక్కడ ఉండాలా అంటే సాయంత్రం ఈ టైం కలువ అన్నాడు. అంతే. ఈ టైం అంతా ఏం చేయాలి అర్థం కాలేదు. పోయి ఒక తమిళ సినిమాలో కూర్చున్నా థియేటర్ లో. తమిళ రాదు, ఏం రాదు, అప్పుడు సినిమా చూసి మధ్యాహ్నం బిర్యానీ తినేసి చెన్నైలో మధ్యాహ్నం బిర్యానీ, ఈవినింగ్ 8 o'clock అక్కడ చేసి రీచ్ అయ్యా. మళ్ళీ వచ్చి యూనియన్ అంతా తిరుగుతున్నాను, ఏంటిది ఎట్లా జరుగుతుంది, ఇట్లుంటుందా యూనియన్? అక్కడ చూస్తే బ్లాక్, ఎందుకంటే పెద్ద మాస్టర్లు ఉన్నాయి, ఫొటోస్ ఉంటాయి. అసలు మనకు లోపల అడుగు పెడితేనే మాస్టర్. దాని తర్వాత ఇప్పుడు మీరు ఇంకా పెద్ద సినిమా ఏం చేశారు? చెన్నై. నేను చెన్నైకి వెళ్ళిన తర్వాత 35 మంది మాస్టర్ల దగ్గర అసిస్టెంట్గా చేశాను. దాంట్లో లారెన్స్ మాస్టర్, ప్రభుదేవ మాస్టర్ దగ్గర డాన్సర్గా చేశా, రాజేంద్ర మాస్టర్ దగ్గర డాన్సర్ చేశా, అండ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర చేశాను, భాస్కర్ దగ్గర చేశాను, శివశంకర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేశాను, డాన్సర్గా చేశాను. శివ మాస్టర్ ఇంకా మా అన్నలాగా, ఇంకా అన్న ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. సాంగ్ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే అన్న నాకు చాలా సపోర్టింగ్ అక్కడంతా. సూపర్. దినేష్ మాస్టర్, ఇంకా ఇలా అశోక్ రాజా, శ్రీధర్ మాస్టర్, ఇలా ఆల్మోస్ట్ చాలా మంది మాస్టర్ల దగ్గర వర్క్ చేశా. 350 సినిమాలు చేశాను. బా చూడండి ఫ్రెండ్స్, ఒక చెన్నై కార్డు తీసుకొని ఒక హైదరాబాదులో ఉంటూ చెన్నైలో సెలెక్ట్ అయ్యి చెన్నై కార్డు తీసుకొని 350 సినిమాలకు సైడ్ డాన్సర్ చేయడం అంటే
అసలు నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక సాంగ్ చేయాలంటేనే మీకు తెలుసు కదా, ఒక 35 మంది కొరియోగ్రాఫర్లకి డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ప్రతి మాస్టర్ దగ్గర డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది. ఒక్కొక్క అవునులే. మాస్టర్ ఒకలాగా ఒక్కొక్కరికి ఉండాలి. అవును ఇప్పుడు అందరూ ఒకలాగా ఉంటారు కదా. అవును. ఒకరికి మనం సైలెంట్గా ఉంటే నస్తుంది, ఒకరికి ఎక్కువ మాట్లాడితే నస్తుంది, ఒకరికి చెప్పగానే ఆడడం వస్తుంది. అక్కడ హీరోస్తో చెప్పిన ఎంత చెప్పారో అంత చెప్పి తర్వాత ఇలా నించడం కొందరికి అదే కొంతమందికి అది నచ్చుతుంది. కొందరికి ఏది హీరోతో కలిసిపోయి అంటే ఫైనల్ అవుట్పుట్ తీసుకురావడం అది కొందరు నచ్చుతుంది మాస్టర్లకి. సో ఇట్లాంటివన్నీ చూసి చేసిన. అండ్ 7 లాంగ్వేజెస్ వర్క్ చేసిన: తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఒరియా, హిందీ. గ్రేట్ మాస్టర్. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏమన్నా సినిమాలు చేస్తున్నారు మాస్టర్? అంటే ఇప్పుడు మీరు సైడ్ డాన్సర్గా చేస్తున్నారా, కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్నారా? ఇప్పుడు నేను చెన్నైలో ఉండి డాన్సర్గా చేసిన తర్వాత అక్కడే మాస్టర్ అయ్యాను. మాస్టర్గా అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చెన్నైకి వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా ఇక్కడే ఉండి ఇక్కడే వర్క్ చేసుకుంటే బెటర్ అని చెప్పి ఇప్పుడు మన తెలంగాణ డాన్సర్స్ యూనియన్లో నేను మెంబర్షిప్ తీసుకున్నాను యాజ్ డాన్స్ కొరియోగ్రాఫర్గా. అండ్ థ్యాంక్స్ టు కెవిన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ పడి బయట ఎక్కడో వర్క్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి కార్డు తీసుకోవడం వల్ల నా ఇంటికి నేను వచ్చాను అన్న ఫీలింగ్లో ఉంది నాకైతే తెలంగాణ డాన్సర్స్ యూనియన్ కార్డు ఇవ్వడం వల్ల. చెన్నై కార్డు క్యాన్సిల్ చేసి ఇక్కడ తెలంగాణ యూనియన్లో కొరియోగ్రాఫర్ కార్డు తీసుకొని సాంగ్స్ చేస్తున్నారు మాస్టర్? చేశాను. ఆల్మోస్ట్ నేను ఒక 25 మూవీస్ వరకు కొరియోగ్రాఫర్. పెద్ద హీరోస్ ఏమన్నా? పెద్ద హీరోస్ ఏం పడలేదు కానీ ఇప్పుడు టాక్స్లో ఉన్నాయి, జరుగుతున్నాయి. ప్రియమణి గారితో చేశా, బాబాస్కర్ దగ్గర అసిస్టెంట్గా చేశాను కదా, ఆయన కొరియోగ్రాఫర్ చేశా. అండ్ ధర్మపురి హీరో గారు ఉన్నారు కదా, గగన్ గారు, తనకు చేశాను. అప్సర్ రాణి ఉంది కదా, బద్దల్ భూమ్ బద్దల్ సాంగ్, ఆమెకి కొరియోగ్రఫీ చేశాను. అట్లా రాయలసీమ లవ్ స్టోరీ అని చాలా సినిమాలు. ఇప్పుడు మాగంటి శ్రీనాథ్ అని మనకు యానిమల్ మూవీ ఉంటారు, ఆయన హీరోగా చేసిన సినిమా సమయం అని ఉండింది, దానికి చేశా కొరియోగ్రఫీ. గోయింగ్ ఆన్ గుడ్. చూసారు ఫ్రెండ్స్, అంటే ఆట అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న కొరియోగ్రాఫర్లు అందరూ కూడా చాలామంది కనుమరుగా అయిపోయారని చాలామంది ఏదేదో అనుకుంటున్నారు. కాబట్టి నా ఆట విత్ బషీర్ మాస్టర్లో ఫస్ట్ మన ముందుకి వచ్చిన చార్లీ మాస్టర్ గారి ఆయన చెప్పిన స్టోరీ అయితే విన్నారుగా. ఆయన ఎంత స్ట్రగుల్స్ పడ్డాడు, ఎంత బాధలు పడ్డాడు. ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్గా వెల్ సెటిల్డ్ అనమాట. వెల్ సెటిల్డ్ మాస్టర్. మీకు మ్యారేజ్ అయింది, ఒక పాప. ఇప్పుడు నర్సరీ. సూపర్. చూడండి ఫ్రెండ్స్, మాస్టర్కి మ్యారేజ్ కూడా అయింది, ఒక పాప కూడా పుట్టిందనమాట. అయితే చాలామంది అడుగుతున్నారు అనమాట, ఇంకా వేరే వాళ్ళని తీసుకోండి. అందుకోసం ఫస్ట్ మన చార్లీ మాస్టర్ని తీసుకొచ్చాను. ప్రజెంట్ అయితే మాస్టర్ మంచి వెల్ సెటిల్లో ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ పెద్ద హీరోలకి కొరియోగ్రాఫర్గా మంచిగా చేసి పెద్ద సినిమాలు చేసి నెక్స్ట్ 2026లో మీకు మంచి అవార్డ్స్ వచ్చి పెద్ద సినిమాలు రావాలని చెప్పి మా నక్షత్ర మీడియా ద్వారా మా తరపు నుంచి మీకు అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మేము అడగగానే మాకు టైం ఇచ్చినందుకు చాలా 2-3 days డిలే అయ్యి, నో ప్రాబ్లం. డిలే అయినా కానీ మీలాంటి అంటే మీరు ఎంత స్ట్రగుల్లో ఉన్నారో అది మాకు తెలుసు మాస్టర్. ఎందుకంటే హైదరాబాద్లో 500 తీస్తే 5 నిమిషాలు ఖర్చు అయ్యే రోజులు అవునా కదా, 500కి 5 నిమిషాల రోజులు ఫ్రెండ్స్. అలాంటి దాంట్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బషీర్ మాస్టర్. మమ్మల్ని అందరినీ మళ్ళీ జనాల ముందు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మాస్టర్ ఇప్పుడు నక్షత్ర మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ డాన్సర్ ఉన్నప్పుడు మేము అందరం బాగా కనిపించాము. కొరియోగ్రఫీ అయిపోయింది కాబట్టి బ్యాక్ ఆఫ్ ది స్టేజ్ అందరం బ్యాక్ సైడ్ లో చేస్తున్నాం. అండ్ సురేష్ కానీ చాలా మంది కూడా అందరు వర్కింగ్ లో ఉన్నారు, బట్ జనాల ముందు రావట్లేదు. కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎక్కడున్నా వెతికి మరి తిరుపతిలో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు, అందరిని కూడా వెతికి మేము ముందుకు తీసుకొస్తాం. అంతవరకు సార్ నాకు బేసిక్గా డాన్స్ నేర్పడం స్టార్ట్ చేసింది మాధవ్ మాస్టర్ అయితే, తర్వాత శ్రీను మాస్టర్ ఉన్నారు, తర్వాత సాయి మాస్టర్ ఉన్నారు. తను US లో ఉంటారు. తను గీతాంజలి మూవీ కూడా డైరెక్షన్ చేశారు. సో వాళ్ళు యాక్చువల్ డాన్స్ నేర్పడం నాకు. తర్వాత ఒక US మేడం దగ్గర డాన్స్ నేర్చుకోవడం జరిగింది. సో ఇది డాన్సర్గా స్టార్ట్ అయ్యి తర్వాత ఆట ఇవన్నీ రావడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, చార్లీ మాస్టర్ని గుర్తుపెట్టండి. చార్లీ మాస్టర్ వీడియోస్ కూడా కావాలంటే మీకు జీ తెలుగు యూట్యూబ్లో ఉంటాయి. ఆటలో కూడా ఎపిసోడ్లు ఉంటాయి, చూడండి. అలాగే నెక్స్ట్ మాస్టర్ ఎవరో మేము ముందుకి తీసుకొని వస్తాను. ఓకేనా? అంతవరకు సెలవు మాస్టర్.